విధంగా మిమ్మల్ని అందరినీ నేను కలుసుకోవడం సంతోషంగా ఉంది. రిటైర్ అయ్యే ముందు వరకు కూడా నేను అటుపక్కే నిలబడి ఉండేవాడిని. మా పిల్లవాడి మీ పిల్లవాడి పెంపకం వల్ల ఇలా అది ఒకటి వదిలేస్తాను దయా ఏదో. సో నేను ఇక్కడ ఉండటం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఆఫీస్లో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కూడా 13 years ఇక్కడే పనిచేశాను. తర్వాత ఎగ్జామ్ రాసేసుకుని వెళ్ళిపోయినాను. సో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ 2020 రిటైర్మెంట్ లేకపోయింటే నేను చాలామందిని గుర్తుపట్టి ఉండేవాడిని. ఇప్పుడు కూడా చాలామంది డీజీఎంస్, జనరల్ మేనేజర్స్ వీళ్ళందరితో కూడా నేను హెచ్సిడి ప్లానింగ్ సెక్షన్లో ఉండగా నాకు చాలా వాళ్ళతోటి ఎవ్రీడే డిస్కషన్స్ ఉండేవి. సో ఆ విధంగా నేను మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూర్చుని ఈ విధంగా మనందరినీ కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాము. చాలా ఎంతో ఆనందంగా కూడా ఉంది. ఇంతకుముందు నేను ఇక్కడ వర్క్ చేసినప్పుడు కూడా అందరూ మిత్రులందరితో కూడా మేము అందరం కలిసి ఇక్కడ ఇది ఆర్గనైజేషన్ని డెవలప్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి, ఎస్పెషల్లీ కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా నేను పార్టిసిపేట్ జరిగింది. ఇతను కూడా, మా అబ్బాయి కూడా నాతో పాటు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సిద్ధం తీసుకెళ్తూ ఉండేవాడిని. అక్కడ హెచ్డిలో పనిచేసినప్పుడు, లేకపోతే కవాడిగూడలో చేసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను తీసుకొస్తూ ఉండేవాడిని. అతను కూడా ఇక్కడ ఈ 15th August ఆ టోర్నమెంట్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు. సో ఆ విధంగా కూడా అతనికి ఈ బిల్డింగ్ చాలా సుపరిచితం. ఎక్కువ సమయం తీసుకోకుండా నన్ను ఆహ్వానించి ఈ గౌరవం ఇచ్చినందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికి కూడా దసరా, దీపావళి శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద, మన డిపార్ట్మెంట్ మీద ఉండాలని కోరుకుంటూ, నరేంద్ర మోడీ గారు లాస్ట్ వీకే 4G స్వదేశీ నెట్వర్క్ తోటి 4G స్టార్ట్ చేశారు. చాలా శుభ పరిణామం అది. అలాగే మన మినిస్టర్ గారు సింధియా గారు ఈ మధ్య డిక్లేర్ చేశారు 4-5 days బ్యాక్ మనం ప్రాఫిట్లో ఉన్నామనేది. సో ఈ ప్రాఫిట్ని ఇంకా మనం పెంచుకుంటూ వెళ్ళాలి. యాజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ కూడా ఒక మోరల్ సపోర్ట్ చేయగలం. ఆ విధంగా కూడా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సాయి కుమార్ గారి గురించే చెప్తాను. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ తోటి ఆయనకి ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉందో నాకు కూడా. ఇద్దరం దాదాపు 4 decades చేస్తాము. 1 or 2 years తక్కువగా ఇద్దరము 4 decades ఇద్దరము కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంటే. కాకపోతే ఆయన టెలికమ్యూనికేషన్స్, మేము మాస్ కమ్యూనికేషన్స్. ఒకటి అంటే సాయి కుమార్ గారు నేను చూశాను కాబట్టి చాలా క్లోజ్గా. ఆయన ఎప్పుడూ ఉదయం ఆఫీసు టైం దాటి లేట్ వెళ్ళేవాళ్ళు కాదు. ఎప్పుడు సాయంత్రం సీట్లో నుంచి టైము అయ్యాకే బయటకు వచ్చేవారు. నేను చాలా రోజులు ఎప్పుడైనా ఉదయం కారు డ్రైవర్ లేట్ వచ్చినా కూడా ఆయన వెయిట్ చేయకుండా బ్యాగ్ పట్టుకుని కిందకి వెళ్ళిపోయి బస్సులోనూ ఎలా అయినా వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఒక్కరోజు కూడా లేట్ వెళ్ళేవాళ్ళు కాదు. చాలా అంకిత భావంతో చేశారు. అలాగే మేము కూడా డిపార్ట్మెంట్ బెనిఫిషరీసే. మొదటి నుంచి కూడా ఒక సెక్యూరిటీ, ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్న సెక్యూరిటీ కూడా మాకు కూడా అది ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయనకి చాలా మంచి పేరు ఉండేది డిపార్ట్మెంట్లో. అందరూ ఇష్టపడేవారు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు, సరదాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, వర్క్లో కూడా సీరియస్గా ఉండేవాళ్ళు. సో పర్సనల్ ఫ్రంట్లో ఈ కొంచెం షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉండేవారు జాబ్లో. ఇంకా మేమందరం కొంచెం ఏదన్నా కాస్త లేట్ వెళ్ళాలి, నన్ను కూడా కోప్పడేవారు. ఎప్పుడైనా నేను ఆఫీస్కి లేట్గా వెళ్తూ ఉంటే నన్ను కోప్పడేవారు, మీ దగ్గర పద్ధతి లేదని. అలాగే చాలా విషయాల్లో తన పర్సనల్ దీన్ని దాటుకుని ఆలోచించేవారు. తనకి ఇబ్బంది కలిగినా సరే ఏది కరెక్టో అది ఆలోచించి చెప్పేవాళ్ళు, ఆఫీస్లో కానీ విడిగా కానీ. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా నేను భాగమైనందుకు బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీలో. అలాగే మా అబ్బాయి కూడా వస్తూ పోతూ ఉండేవాడు, సరదాగా తీసుకెళ్తూ ఉండేవారు ఆయన. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే రిటైర్ అయ్యారు నాకు గుర్తున్నంతవరకు కదా, రిటైర్మెంట్ పార్టీ కూడా. సో చాలామంది నాకు కూడా ఇప్పటికీ కలుస్తూ ఉంటారు రిటైర్డ్ ఆఫీసర్స్ మీటింగ్స్లో. దాంట్లో నేను కూడా వెళ్తుంటాను. నాకు కూడా చాలా బాగుంది ఈ రోజున వచ్చినందుకు సంతోషంగా ఉంది. గుడ్ మార్నింగ్ అందరికీ దసరా శుభాకాంక్షలు.
ఏంటి వాళ్ళ హాలిడేనా? అదే బట్ జనరల్గా ఆఫీస్కి హాలిడేనా ఇవాళ? దసరా లేదా? నాకు తెలుసు ఉండవు. ఫస్ట్లీ ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సీజీఎం రత్నకుమార్ గారికి, రవి గారికి అండ్ టు ది ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బిఎస్ఎన్ఎల్ ఎప్పుడూ స్పెషల్గానే ఉండిపోతుంది లైఫ్లో నాకు. ఎందుకంటే మా ఫాదర్ ఆల్మోస్ట్ 38 ఇయర్స్ 38 ఇయర్స్ పనిచేశారు, క్లోజ్ టు 40 ఇయర్స్, నాట్ అ జోక్. ఐ ఫీల్ దట్ బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేయడం వల్ల, అలాగే ప్యారలీ మా మామ్ కూడా ఆల్ ఇండియా రేడియో ఏఆర్లో వర్క్ చేయడం వల్ల మాకు యాజ్ అ ఫ్యామిలీ సొసైటీలో చాలా రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఉండేది. బికాజ్ మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ బిఎస్ఎన్ఎల్ అండ్ ఆల్సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్. మా ఫాదర్ని మేమందరం చిన్నప్పుడు భారతీయుడు అనేవాళ్ళం మేము. వెరీ 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 స్ట్రిక్ట్, వెరీ ఆనెస్ట్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఐ ఫీల్ నా లైఫ్లో 0% కరప్షన్ ఉన్న మనిషిని, అంటే కరప్షన్ నాట్ జస్ట్ ఇన్ సెన్స్ ఆఫ్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఈవెన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ 0% కరప్షన్ ఉన్న మనిషిని నేను నా లైఫ్లో ఎవరైనా చూశానంటే మా ఫాదర్ ఒక్కళ్ళే. నాలో కూడా నాకు తెలిసి ఎంతో కొంత ఈ సొసైటీలో కానీ ప్రపంచంలో బతకడానికి కావాల్సిన కరప్షన్ ఒక 2-3% ఉందేమో, కానీ మా ఫాదర్లో ఇప్పటికీ అది లేదు. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ వాజ్ బార్న్ టు హిమ్ అండ్ మై మామ్. వాట్ ఎవర్ మీరు అన్నట్టు ఇందాక రేడియో అండ్ టెలికామ్ కలిపితే, కాకపోతే 2 ఆడియో కమ్యూనికేషన్సే, నేనేటో వీడియో కమ్యూనికేషన్లో పెట్టాను. కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళాను. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ కొడుకు అవడానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి, నేను చెప్తాను మీకు. ఇప్పుడు మన స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ మనకు ఒక టీచర్ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక ఫోన్ పనిచేయదు ఒకరోజు ఇంట్లో. ఆ పని చేయకపోయేసరికి వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు నన్ను బాగా తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా అప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. మనకు అప్పుడు అర్థమయ్యేది మా ఫాదర్ ఎంత తోపో. అప్పుడు తెలిసేదన్నమాట వాళ్ళు ఏంటంటే, ఒకసారి కెన్ యూ ప్లీజ్ టాక్ టు యువర్ ఫాదర్ అది ఇది అని అడిగేవాళ్ళు అనమాట. సో ఎవరింట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఫోన్లో ఏదైనా పని చేయకపోయినా కూడా నా దగ్గరికి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. కాకపోతే వాళ్ళకి ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు, మా ఫాదర్ భారతీయుడు. డాడీ ఇట్లా ఒక చిన్నది ఏదో ఉంది అంటే, అకార్డింగ్ టు రూల్స్ వాళ్ళు అప్లై చేస్తే దాని ప్రకారం వస్తారు చెప్పేవాళ్ళు. ఎక్కడో అక్కడ ఎంతో కొంత పాపం నా కోసం చాలా రేర్గా బెండ్ చేసేవాళ్ళు అనమాట. అది కూడా అస్సలు ఇష్టం లేకుండా చేసేవాళ్ళు. ఫేవర్స్ చేయడం కానీ ఫేవరెటిజం కానీ ఉండేది కాదు. ఒకసారి ఇలాగే మా కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు మా హెచ్ఓడి ఉండేవాళ్ళు, ఆయనకి ఇలాగే ఏదో ఒక బిఎస్ఎన్ఎల్లో ఫ్యాన్సీ నంబర్ కావాలని అడిగారు ఆయన. ఇంకా మీరు చూసుకోండి, దానికి నేను మా నాన్న కాళ్ళ వేళ్ళ పడి జస్ట్ డైరెక్ట్ హిమ్ టు ద రైట్ పర్సన్, ఎవరైతే చేయగలుగుతారో ఆ పని వాళ్ళ వైపు డైరెక్ట్ చేయండి అంటే ఫాదర్ గేవ్ హిమ్ సమ్ కాంటాక్ట్. అండ్ ఆయన అతన్ని కలిసేసి వచ్చాక కాలేజ్కి తిరిగి వచ్చి చెప్తున్నాడు, ఏంటి సిద్ధు మీ ఫాదర్ అంటే అందరు అంత భయపడుతున్నారు అన్నాడు. మా ఒరిజినల్. సో నాకు కానీ మా బ్రదర్కి కానీ ఎప్పుడూ చాలా ఒక రెస్పెక్ట్ ఇండైరెక్ట్గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం సార్, టు బీయింగ్ సన్స్ ఆఫ్ సాయి కుమార్ గారు. ఇవి అడ్వాంటేజెస్ అండి. ఇప్పుడు నేను మీకు డిసడ్వాంటేజెస్ చెప్తాను. నాకు తెలిసి 7th క్లాస్లో ఉన్నాను అనుకుంటప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు ప్రసాద్ అని. వాడు అమీర్పేటలో ఉండేవాడు. ఓకే, నేను చిలకలగూడ దగ్గర ఉండేవాడు. రైల్వే క్వార్టర్స్ నుంచి కాస్త ముందుకు వస్తే పద్మారావు నగర్ నేను వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఒకరోజు ఫ్రెండ్. నేను 7th క్లాస్ చిన్నపిల్లండి కదా, అమీర్పేట అంటే మా ఫాదర్ పంపరని సంగతి నాకు తెలుసు. నేనేం చేశాను, పక్కనే కదా అని ముషిరాబాద్ అని అబద్ధం చెప్పా. సార్ అక్కడ దాకా అంతా బాగానే ఉంది, మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఏంటని అడిగాడు. 3735-132 అని చెప్పాను. ఓకే, ఇమీడియట్గా మా ఫాదర్ 373 అమీర్పేట కోడు కదా అని అడిగాడు. ఆ విషయం మనకు తెలియదు, మనం అబద్ధం చెప్పామనే విషయం తెలుసు మనకి, అది అమీర్పేట కోడ్ అని సంగతి మనకు తెలియదు. యాక్టింగ్ అప్పుడు స్టార్ట్ చేశాను సార్ నేను. అవునా అమీర్పేట, అదేంటి వాడు ముషిరాబాద్ అని చెప్పాడే అంటే, మా డాడీ బిడ్డ చాలా చూసాం కూర్చోని.
అట్లాగే స్కూల్ నుంచి ఎవరైనా మ్యాథ్స్లో మనం ఎప్పుడు ఫెయిల్ అనమాట, ఎప్పుడు లెక్కల్లో ఎడ్జ్ మీద ఉండేవాళ్ళం అనమాట ఎప్పుడు. అంటే పాస్ అవ్వడానికి ఎంత అవసరం ఎగ్జాక్ట్లీ అంతే వచ్చేవి. సో మా టీచర్ ఎప్పుడు ఫోన్ చేసి ఇంటికి చెప్పేస్తుందేమో అని చెప్పి నేను ఒకసారి పైకి వెళ్ళి బిల్డింగ్ మీద, మల్కాజ్గిరి ఇంట్లో, నీకు తెలియదు ఇది, పైకి వెళ్ళి బిల్డింగ్ మీద వైర్ కట్ చేస్తాను నేను ల్యాండ్లైన్ రోజుల్లో. అతను ఎవరో వచ్చారు ఫిక్స్ చేయడానికి, వచ్చి ఎవడో కోసినట్టే ఉంది సార్ ఇదైతే. ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉండేవి. బట్ ఐ థింక్ ఆన్ అ మోర్ సీరియస్ నోట్ ఐ ఫీల్ దట్ మా ఫాదర్కి ఒక 38 years కెరియర్లో మా ఫాదర్కి ఉన్న డిసిప్లిన్ కానీ, ఆనెస్టీ కానీ, అవన్నీ కూడా ఎక్కడో నేను ఇంబైబ్ చేసుకున్నాను త్రూ హిస్ జీన్. సో థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇవాళ నేను ఇక్కడికి రాగలిగాను. BSNL Formation Day 25th Silver Jubilee celebrations ki I'm so glad I can be here. I think BSNL will always remain that one network that is consistently there in every nook and corner of the country. I think అది ఎక్కడో ఒక చిన్న ప్రౌడ్ మూమెంట్ దట్ ఏది పని చేసినా పని చేయకపోయినా ఎక్కడికి వెళ్ళినా BSNL మాత్రం పని చేస్తుంది. Consistently concentrating on substance and how to provide great network and first connection and communication to the entire country. And I think Father Chepnattu Monna Narendra Modi garu also sorry andi Swadeshi 4G ni inaugurate cheyadam jarigindi. So I think it's the hard work of everyone who's here and through Telangana, through Andhra Pradesh and through the country as a big network. And thank you again CGM gariki, Ratnakumar gariki and the entire staff for having me here andi. Thank you, all the very best. Andarki happy Dasara, andarki happy Deepavali. Thank you andi. ఇంకా ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ప్రమోషన్ ఉంటుంది బ్లడ్ లోపల కొంచెం, కానీ నేను చేయలేను. October 17th తెలుసు కదా నువ్వు సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని ఆ సినిమా. నాకు నమ్మకం ఉంది ఆ సినిమా మీద. ప్లీజ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.